అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎమ్మెల్యేల కదలికలపై ఆరా తీస్తోంది టీడీపీ హైకమాండ్. సీఎం సొంత జిల్లా చిత్తూరు ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలతో బిజీగా ఉంటున్నట్లుగా సమాచారం అందుతోంది. బిజినెస్ వ్యవహారాలు, వ్యక్తిగత పనుల కోసం బయట రాష్ట్రాల్లో తిష్టవేస్తున్నట్లుగా హైకమాండ్కు సమాచారం అందుతోంది. బెంగళూరులో వివిధ రకాల వ్యాపారాలతో బిజీగా ఉన్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. అలాగే చెన్నైలో ఒక కార్పొరేట్ ఆసుపత్రిని రన్ చేస్తున్నారు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్. ఇక బెంగళూరులో మకాం వేశారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తరచుగా హైదరాబాద్లో తిష్టవేస్తున్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వస్తున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లోనే మకాం పెట్టారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు అని కంప్లైంట్లు కూడా అందుతున్నాయి. నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలంటూ ఎమ్మెల్యేలను ఘాటుగా హెచ్చరించింది టీడీపీ అధిష్టానం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దాదాపుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల నుంచి సంవత్సరం మధ్యకాలంలో తరచుగా చంద్రబాబు హెచ్చరిస్తూనే ఉన్నారు, గుర్తు చేయడం కాదు హెచ్చరిస్తూనే ఉన్నారు. మీరు అందుబాటులో ఉండాలి ప్రజలకు, మీరు ప్రజల సమస్యలు తీర్చడంలో కావచ్చు, వారి నుంచి వినతులు స్వీకరించడంలో కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ మరొకసారి ఇదే విధంగా జరిగితే మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ కాదు అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా టీడీపీ అధిష్టానం మాట విననటువంటి వైనం మనం ఇప్పుడు చూసినటువంటి ఎమ్మెల్యేల విషయం కావచ్చు, లేకపోతే ఇతర నియోజకవర్గాలు, పర్టికులర్గా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే టీడీపీ కంట్రోల్లో లేరు అని అంటే ఏంటి, ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మురళి, ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన టీడీపీ అధిష్టానం పదే హెచ్చరికలు జారీ చేసిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ ఒక విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో కేవలం వైఎస్ఆర్సీపీ 2 సీట్లు గెలిచింది. మిగిలిన 12 సీట్లలో 1 సీటు తిరుపతి అసెంబ్లీని మాత్రం జనసేన గెలిచింది. మిగిలిన 11 సీట్లలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 2 జిల్లాల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ సీట్లలో 12 సీట్లు టీడీపీ కూటమి గెలిచింది. అయితే ఇక్కడ ప్రధానంగా గెలిచినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేల పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో ఉండరు, నియోజకవర్గానికి చుట్టపు చూపుగా ఎమ్మెల్యేలు వస్తున్నారు, నియోజకవర్గంలో 1 రోజు 2 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. అటు చెన్నై, ఇటు బెంగళూరు, అటు హైదరాబాద్ 3 ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు సేద తీరుతున్నారు, మరోపక్క వ్యాపారాలు చేస్తున్నారు. ఆ ప్రజలకు అందుబాటులో లేరు, నేరుగా టీడీపీ కార్యకర్తలకు నేతలకు కూడా అందుబాటులో లేరంటూ పలుమార్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. పదే టీడీపీ అధిష్టానం పదే హెచ్చరించిన ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రాలేదని విమర్శించాయి. గురజాల జగన్మోహన్ చిత్తూరు జిల్లాగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ఈ విద్యా సంస్థలు ఉన్నాయి. మరోపక్క గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ నేరుగా ఏదైతే ఆయనకి చెన్నైలో హాస్పిటల్ ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో పలు బ్రాంచ్లు ఉన్నాయి. ఇటు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను చూసినప్పుడు ఆయన నేరుగా బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు. మరోపక్క పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి. ఇలా ఏదైతే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఏదైతే పీలేరు ఎమ్మెల్యేగా ఉన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి హైదరాబాద్ లో వ్యాపారాలు ఉన్నాయి. ఇలా వరుసగా ఆయా జిల్లాలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు పలు తీరులుగా ఉన్నారు, పలు రాష్ట్రాల్లో వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. ఏదైతే తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు, ఆయన చిత్తూరు జిల్లానే ఆయనది కూడా. ఇలా వరుసగా ఆయా ఎమ్మెల్యేల పనితీరు కానీ ఆయా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. పలు ఫిర్యాదులు ఇప్పటికీ అధిష్టానానికి అందుతున్నాయి, కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాట విన్న పరిస్థితి లేదు. మరోపక్క చిత్తూరు జిల్లాలో వైసీపీని బలోపేతం చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే వైసీపీ ఈ దూకుడుగా వ్యవహరిస్తుంది. నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేసిన ఏ ఎమ్మెల్యే కూడా ఖండించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే జిల్లాలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలకు ఎవరికి మంత్రి పదవులు రాకపోవడం, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కానీ, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి కానీ ఇలాంటి సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వకుండా కేవలం ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన రాంప్రసాద్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో నేరుగా టీడీపీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి సహకరించలేదనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క
చంద్రబాబు నాయుడు పాలన పైన నేరుగా లోకేష్ పైన విమర్శలు చేసిన జిల్లా ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తనట్టున్నారంటూ విమర్శలు రేకెత్తున్నాయి. మరోపక్క అధిష్టానం కూడా పలుమార్లు ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలంటూ దాదాపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎమ్మెల్యేలతో భేటీ అయిన నేపథ్యం ఉంది. చిత్తూరు జిల్లా అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేలు కలిసినప్పుడు కూడా ఆయన ఫీల్డ్ కవర్ లో నివేదిక ఇచ్చారు. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలి, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండాలి. పలుమార్లు ఇప్పటికే ఫిర్యాదులు అందుతున్నాయి. నియోజకవర్గంలో చుట్టపు చూపులా 1 రోజు 2 రోజులు ఉండడం ఏంటి, నియోజకవర్గంలో అందుబాటులో ప్రజలకు కానీ కార్యకర్తలకి అందుబాటులో లేకోకుండా వ్యాపారాలపైన దృష్టి పెడితే వచ్చే ఎన్నికల్లో టికెట్లు దాదాపు లభించవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు మరోపక్క లోకేష్ సున్నితంగా హెచ్చరించిన చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలో మార్పు రాలేదనే ఒక విమర్శ అయితే వినిపిస్తుంది మురళి. అంటే దీనికి సంబంధించి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, నేరుగా 1-to-1 పిలిపించి మాట్లాడినప్పటికీ కూడా వీరెందుకు మాట వినడం లేదు అనేటువంటి మాట. వీరు చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఎస్ జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మాకు కూటమిలో ఇతర పార్టీలకు సంబంధించి ఎవరు కూడా సహకరించడం లేదు అనేటువంటి ప్రధాన విమర్శలు కూడా ఉన్నాయి కదా. వారు మా వద్దకు కొన్ని అంశాలని తీసుకొని రావడం, అవి మా కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి కొంచెం గ్యాప్ కావచ్చు, వీటిని కూడా పర్టికులర్గా అధిష్టానం వద్ద చెప్తున్నప్పటికీ అధిష్టానం మాత్రం మీరు అందుబాటులోనే ఉండండి అని చెప్తాం తప్ప ఈ సమన్వయానికి సంబంధించి ఎక్కడ అధిష్టానం పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా కిరణ్. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇప్పటికే టీడీపీ కూటమిలో ఉన్న 164 ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఆయా నేతల మధ్య పార్టీ ఏదైతే 3 పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో గ్రౌండ్ లో కలిసి పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క పదవుల విషయంలో, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అసంతృప్తులు ఉన్నాయి. ఇలా వరుసగా పలు సంఘటనల్లో కూడా, పలు వివాదాల్లో కూడా ఎమ్మెల్యేలు ఇరుక్కోవడం, ఏదైతే ప్రతిపక్ష వైసీపీ దూకుడుగా వ్యవహరించడం, మరోపక్క ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కుంటే అటు జనసేన నుంచి టీడీపీ నుంచి కానీ సహకారం లేకపోవడం, మరోపక్క జనసేన ఎమ్మెల్యే ఇరుక్కుంటే టీడీపీ నుంచి సహకారం లేకపోవడం, ఇలా వరుస సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో మార్పు రాలేదనే విమర్శలు. మరోపక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అత్యంత బలమైన నేతలుగా అమర్నాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి లాంటి నేతలు ఉన్నారు. వీరు వ్యాపారాలకు పరిమితమయ్యారు. గతంలో పార్టీకి లాయలిస్ట్ గా పనిచేశారు. పార్టీ టీడీపీ అంటే అమర్నాథ్ రెడ్డి టీడీపీ లాగా పనిచేసిన నేతలకు గత ఎన్నికల్లో గెలిచిన మంత్రి పదవి దక్కకపోవడం, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యాపారాలు చేసుకుంటూ ఉండడం, ఏదైతే నియోజకవర్గంలో 1 రోజు 2 రోజులు ఉండడం, కార్యకర్తలు నేరుగా ఎమ్మెల్యేలు కలవలేకపోవడం, ఇలాంటి వరుసగా ఫిర్యాదులు రావడంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. అయితే నేరుగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉంది. ఎమ్మెల్యేలు అటు చెన్నై, ఇటు బెంగళూరు, మరోపక్క హైదరాబాద్ లో తీసుకెళ్తున్నారు. నియోజకవర్గాల్లో అందుబాటులో లేరు. ఏకంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన హైదరాబాద్ లో ఎక్కువ ఉంటున్నారంటూ సుధీర్ రెడ్డి పైన విమర్శలు ఉన్నాయి. మరోపక్క థామస్ ఎక్కువ శాతం చెన్నైలో ఉంటున్నారని విమర్శలు ఉన్నాయి. మరోపక్క కిషోర్ కుమార్ రెడ్డి, పిలియర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటున్నారంటూ విమర్శలు ఉన్నాయి. మరోపక్క గురిజాల, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఏకంగా ఆయనకు బెంగళూరులో వ్యాపారాలు ఉండడం, బెంగళూరులో తీసేయడం. మరోపక్క థామస్ చెన్నైలో తీసేయడం, నేరుగా ఆయన హాస్పిటల్ బ్రాంచ్లు నడపడం, ఇలా వరుస సంఘటనలు కూడా టీడీపీలో కలవరం రేగుతున్నాయి. మరోపక్క జనసేన ఎమ్మెల్యేకి సంబంధించిన ఆర్ఎన్ శ్రీనివాసులు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆయన గతంలో ఆయన వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికలు 2024 ఎన్నికలు తిరుపతి నుంచి జనసేన నుంచి గెలిచారు. ఆయన కూడా బెంగళూరులో ఎక్కువ వ్యాపారాలు చేస్తుంటారు, బెంగళూరులో ఉంటారు. నగిరి ఎమ్మెల్యే విషయం వస్తే నగిరి ఎమ్మెల్యే ఎక్కువ శాతం తిరుపతిలో ఉంటారు, ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారంటూ మరోపక్క విమర్శలు. నేరుగా పలమనేరు ఎమ్మెల్యే అయితే నేరుగా బెంగళూరులోనే వ్యాపారాలు చేస్తుంటారు, ఆయన బంధుత్వం కూడా బెంగళూరులోనే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ కూడా ఎక్కువ శాతం బెంగళూరులో ఉండడం, ఇలా వరుసగా దాదాపు కూటమిలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు వేరువేరుగా వ్యాపారాలు నిర్వహిస్తడం, ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువ ఉండడం, నియోజకవర్గాన్ని చుట్టడం, నియోజకవర్గాన్ని పట్టించుకోవడంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. నేరుగా ఎమ్మెల్యేలకు హెచ్చరిస్తుంది. ఇలాగనే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అవకాశాలు దాదాపు లేవంటూ ఇప్పటికే టీడీపీ అధిష్టానం కరాఖండిగా హెచ్చరించిందంటూ మనకు ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేల విషయం అయితే చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కంప్లైంట్లు అందుతూ ఉండడంతో ఈ నేపథ్యంలో ఒకంత చర్చనీయాంశంగా మారింది వారి వ్యవహార శైలి. వారి వ్యక్తిగత పనులు కావచ్చు, లేకపోతే వ్యాపార కార్యకలాపాల కోసం ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండటానికి సంబంధించి కూడా హైకమాండ్ అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బిజినెస్ వ్యవహారాలు, వ్యక్తిగత పనుల కోసం బయట రాష్ట్రాల్లో
ఎమ్మెల్యేలు తిష్టవేసినట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో వివిధ రకాల వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, అలాగే చెన్నైలో ఒక కార్పొరేట్ ఆసుపత్రిని కూడా రన్ చేస్తున్నారు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్. ఇక బెంగళూరులో మకం వేశారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా తరచుగా హైదరాబాద్లో తిష్ట వేస్తూ ఉన్నారు. నియోజకవర్గానికి చుట్టచూపుగా వస్తున్నారంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు ఈ ఎమ్మెల్యేల మీద వ్యక్తమవుతున్నాయి.